సో, నేను పసుపు పట్టించే మెషిన్ దగ్గరున్నాను. ఇందాక మీకు నేను ఆటాది చూపిచ్చాను కదా! సో, ఇప్పుడు పూర్తిగా పసుపుంది. ఇది చాలా కర్క్యుమిన్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ దీనిలో ఉంటుంది. లగ్దాన్ పసుపు అని అంటున్నారు దీన్ని. సో, దీన్ని ఇప్పుడు మనకి ఈ మెషిన్‌లో వేసేస్తారు. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ దీనిలో పసుపు ఉంది. పసుపుని ఇలా డ్రైగా చేసుకొని రోస్టెడ్‌గా అయిన తరువాత ఎందుకంటే తేమ ఉండకూడదు కాబట్టి సో, ఓవరాల్‌గా దీనిలో వేసుకుంటారు. ఇక్కడి నుంచి ఈ ట్యూబ్ ద్వారా లోపలికెళ్తుంది. అండ్ ఈ మెషిన్‌లోకెళ్ళి పైనుంచి గ్రైండ్ అయితది. ఇక్కడ మొత్తం గ్రైండ్ అయ్యి కిందన మనకి పసుపు వచ్చేస్తది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఇందాకే పట్టారు. సో, మరలా కొద్దిసేపయితే ఇప్పుడు స్టార్ట్ అవుతది. సో, మెషిన్ వేస్తే మీకు సౌండ్ రాదు. సౌండ్ వచ్చేస్తుంది కదా! సో, అందుకనే నేను ఇప్పుడు ఆన్ చేయలేదు. ఇప్పుడు మెషిన్ వేస్తారు. వేసిన తర్వాత ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనము దగ్గరుండి మనమే తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే పసుపుంటే. లేదు అని అనుకుంటే దగ్గరుండి మాకు ఇన్ కేజెస్ కావాలి అనంటే ఇక్కడే మనకి మనం చూస్తుండగానే ఫిజికల్‌గా దాన్ని తయారు చేసి ఇస్తారు. సో సో చాలా హ్యాపీ గదా! మనకి ప్యూర్ జెన్యూన్ ప్రొడక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పసుపు ఎలా వేస్తారు? ఎలా వస్తది? సో పసుపే గాదు మిర్చి ఎవ్రీథింగ్ అన్నీ గూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ మెషిన్స్ ఉంటాయి. సైజెస్ చేంజ్ అవుతాయి అంతే. ఒక డేలో మనము ఇంచుమించుగాను 100, 200 కేజీలైనా గూడా తీసేసుకోవచ్చు. సో వేడి వేడిగా పసుపు రెడీ అయిపోతది ఇప్పుడు. స్టార్ట్ చేసేద్దాం ఒకసారి. సో పెట్టండన్న. సో చూసారు కదా పసుపు రెడీ అయిపోయింది మనకి. సో ఇలా ఎన్ని కేజెస్ అయినా కూడా మనం పసుపుని రెడీ చేసుకోవచ్చు. సో ఫైన్ పసుపు రెడీ అయిపోయింది. సో ఇది తర్వాత ప్యాకింగ్ అయిపోతుంది. ప్యాకింగ్ అయిపోయి పక్కనే ఉన్న స్టోర్లోకి వెళ్ళిపోతుంది.